కామ్రేడ్స్ అందరికీ మన 51వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన సంఘం పెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా ఉపాధ్యాయుల అభ్యున్నతితో పాటు ఈ దేశంలో సమాజ నిర్మాణం కోసం ఈ సంఘం ఏర్పడ్డది. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషాభేదం లేకుండా ఉపాధ్యాయులందరినీ ఐక్యం చేసి సమాజాన్ని స్థాపించాలనేటువంటిది మన సంఘ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా 50 సంవత్సరాల కాలం మనం సాగించుకుంటూ వచ్చాం. రాబోయే భవిష్యత్ కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకి మనం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం విద్యారంగాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు మంచి విద్య అందించడం ద్వారా మన లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో మీ అందరూ కూడా ముందుండాలని చెప్పుకుంటూ ఒకసారి అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10న స్థాపించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. అందరికీ, ఉపాధ్యాయులందరికీ, విద్యారంగ శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 50 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పరచుకోవడంలో సమైక్యాంధ్ర ఉండాలని, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని, క్యాడర్ల వారీగా ఉన్నటువంటి, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి అన్నిటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా, ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ సంఘం ఈరోజు దరిదాపుగా 94,000 మంది ఉపాధ్యాయులతోటి అప్రతిఘాతంగా ముందుకు దూసుకెళ్లడంలో కీలక భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉంది. అప్పారి వెంకటస్వామి గారు, రామిరెడ్డి గారు, మైనేని వెంకటరత్నం గారి సారథ్యంతో ఈ సంఘం నీతి నిజాయితీతోటి, నిబద్ధతతోటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఈరోజు పాలకుల యొక్క విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతూ ఉంది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకునే పని ఉపాధ్యాయులందరూ చేయాలి. అవసరమైతే 1 గంట అదనంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి రాష్ట్ర కమిటీ పిలిపిస్తూ ఉంది. ఈ పిలుపును అందుకుని రాబోయే కాలంలో పాలకులు ఎవరైనా ఉద్యమాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన పిల్లలకి 4 మంచి అక్షరాలు నిలిపేటువంటి దానికోసం మనందరం ప్రయత్నం చేద్దామని, ఆ దిశలో మీరందరూ అగ్రభాగాన్ని ఉండాలని, ఈ 50 సంవత్సరాలు ఈ జెండాని దిగ్విజయంగా నడిపినటువంటి అమరులైన వారికి, భౌతికంగా ఉన్నటువంటి అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమ జేజేలు పలుకుతూ రాబోయే 50 సంవత్సరాలు మరింత ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దానికోసం మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 51వ ఆవిర్భావ దినోత్సవానికి చేసిన మీ అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ 1974 ఆగస్టు 10న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ UTF అనేక మంది మన పెద్దలు వారి జీవితాలను, వారి జీతాలను, వారి